పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. సన్ రైజర్స్ యాజమాన్యం తీసుకున్న ఒక నిర్ణయం పెను దుమారాన్ని రేపుతోంది. సాధారణంగా ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్లకు చోటు ఉండదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ విదేశీ లీగ్లలో మాత్రం మన ఫ్రాంచైజీలు ఇతర దేశాల ఆటగాళ్లను కొనుగోలు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ది 100 వేలంలో సన్ రైజర్స్ అనుబంధ జట్టు చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారు 2.34 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒకవైపు ఎస్ఆర్హెచ్ అధికారిక ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అవ్వడం, మరోవైపు ఈ కొనుగోలు జరగడం చూస్తుంటే ఏదో జరుగుతోందన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివాదం ముదురుతున్న వేళ సన్ రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ రంగంలోకి దిగారు. అసలు అబ్రార్ అహ్మద్ను ఎందుకు కొన్నారో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇంగ్లాండ్ పిచ్లపై ప్రత్యర్థులను కట్టడి చేయాలంటే అబ్రార్ వంటి స్పిన్నర్ తమకు ఖచ్చితంగా కావాలని ఆయన స్పష్టం చేశారు. అబ్రార్ బౌలింగ్ లో ఉన్న వేరియేషన్స్ చూసి తాము ఫిదా అయ్యామని, అందుకే ప్రయారిటీ ఇచ్చామని వెట్టోరీ చెప్పుకొచ్చారు. అబ్రార్ వంటి బౌలర్లు చాలా అరుదుగా దొరుకుతారని, ముఖ్యంగా ఇంగ్లాండ్ లోకల్ ప్లేయర్స్ అతని బౌలింగ్ ను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆయన విశ్లేషించారు. రాజకీయ ఉద్రిక్తతలు మరియు పాక్ ఆటగాళ్ల ఎంపికపై జరుగుతున్న చర్చల గురించి తనకు తెలుసని వెట్టోరీ పేర్కొన్నారు. అయితే ప్లేయర్స్ ఎంపిక విషయంలో యాజమాన్యం నుంచి తనకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేయడం జరిగింది. వేలం బరిలో ఉన్న ఆటగాళ్లందరినీ తాము సమానంగానే చూస్తామని, జట్టు అవసరాలను బట్టి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అబ్రార్ అహ్మద్ నైపుణ్యం తమ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని ఆయన నమ్ముతున్నారు. అయినప్పటికీ సన్ రైజర్స్ అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు భారత్ పాక్ మధ్య సంబంధాలు సరిగా లేని సమయంలో పాక్ ప్లేయర్లు అంత భారీ ధర ఇచ్చుకునడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ఎస్ఆర్హెచ్ ఎక్స్ ఖాతా సస్పెండ్ అవ్వడం వెనుక ఉన్న మర్మం ఏంటో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి అబ్రార్ అహ్మద్ ఎంట్రీ సన్ రైజర్స్ క్యాంప్ లో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. ఈ వివాదం ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.